ఇక పెట్రోల్ బంక్లో కూడా మద్యం అమ్మేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది. చండీగఢ్ ప్రభుత్వం 2026-2027 ఆర్థిక సంవత్సరానికి కొత్త ఎక్సైజ్ పాలసీని కూడా ఆమోదము తెలిపింది. ఈ కొత్త పాలసీతో మద్యం విక్రయాల విధానంలో కీలక మార్పు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు ప్రత్యేక లిక్కర్ షాపులో మాత్రమే మద్యం కూడా విక్రయాలు జరిగేవి. కానీ ఇప్పటి నుంచి పెట్రోల్ బంక్లు, షాపింగ్ మాల్స్ ఇంకా కొన్ని పెద్ద స్టోర్లలో కూడా ఈ యొక్క మద్యం విక్రయాలు కూడా అనుమతి ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఈ ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రభుత్వం నిర్ణయం ప్రకారం కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నటువంటి సంస్థల లైసెన్సు, ఆ బీర్ కావచ్చు, వైన్, విదేశీ మద్యం విక్రయించవచ్చు. ముఖ్యంగా సంవత్సరానికి కనీస టర్నోవర్ ఉన్నటువంటి పెద్ద వ్యాపారాలకు ఈ యొక్క అనుమతి కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. చిన్న దుకాణాలకి ఈ యొక్క అనుమతులు కూడా ఉండవని కూడా ఆ పాలసీలో ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. డిజిటల్ చెల్లింపులు సంబంధించినటువంటి అంశాలు, లిక్కర్ షాప్లో యూపీఐ డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉంటున్నట్టు కూడా ఈ యొక్క పాలసీలో కూడా తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. అంటే మద్యాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తగ్గించేందుకు ఆ పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు కూడా తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా ఉండేందుకు ఈ యొక్క చర్యలు కూడా చేపడుతూ తెలుస్తున్నాయి. ఎందుకంటే అక్కడ స్పెషల్గా డ్రైవర్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారిని తీసుకెళ్లేటువంటి విధంగా ప్రయత్నాలు చేపట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే అదే సమయంలో మద్యం సులభంగా అందుబాటులోకి రావడం వల్ల కూడా కొంత సామాజిక సమస్యలు కూడా పెరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు. అంటే చండీగఢ్లో తీసుకున్నటువంటి నిర్ణయం, అంటే పెట్రోల్ బంక్ కావచ్చు, మాల్స్లో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం మద్యం విక్రయ విధానాల్లో ఒక కొత్త మార్పుగా కూడా భావిస్తున్నారు. అంటే ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తున్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి కొంతమంది ఈ మద్యం లభించడంతో కొంత బాగానే ఉందని చెప్పేసి కూడా కొంతమంది పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది, కొంతమందికి నెగిటివ్ రెస్పాన్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ఆల్రెడీ కొంత ప్రభుత్వం కూడా కొంత వ్యతిరేకంగా కూడా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది ప్రభుత్వం ఏమైనా మార్పులు చేర్పు చేస్తుందా, కేవలం కొంత మాత్రమే అక్కడ ఉన్నటువంటి వారికి ఆ లిస్టులో కావచ్చు, ఆ పెట్రోల్ బంక్స్ సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో తగ్గించేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా మళ్ళీ పాలసీ మార్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే వ్యతిరేకత వచ్చినా కూడా రెవెన్యూ ఆదాయం సంబంధించినటువంటి అంశాల్లో దృష్టిలో పెట్టుకొని యథావిధిగా ప్రభుత్వం ఇదే పాలసీని కొనసాగిస్తారనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో మద్యం కూడా నిషేధించినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అది కేవలం వైన్ షాపులు, అంటే ఊర్లల్లో చివరిలో ఉన్నటువంటి వైన్ షాపులు ఉన్నప్పటికీ మద్యాన్ని కొంతమంది పూర్తి స్థాయిలో బ్యాన్ కూడా చేసినటువంటి సందర్భాలు నెలకొన్నాయి. కానీ ప్రభుత్వం ఈ విధంగా పెట్రోల్ బంక్లో కూడా పెడితే కొంత వ్యతిరేకత కూడా వస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది.